నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. నేను మీ దుమ్మాజీ నవీన్. ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభలో అవకతవకలు జరుగుతున్నాయని గత కొద్ది రోజుల నుంచి ఆయన పోరాటం చేస్తున్నారు. అయితే ఈ పోరాటంలో ఆయనపై ప్రొద్దుటూరు మహాసభ ప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారు. అయితే తమని విమర్శిస్తున్నారు, తమపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయనపై కేసులు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రొద్దుటూరు మహాసభలో ఏం అవకతవకలు జరిగాయి అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. దీనిపై మనతో మాట్లాడడానికి మనోహర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోహర్ గారు నమస్కారం. నమస్కారం సార్. ఏంటి మీపై కేసులు నమోదైనట్టు తెలుస్తుంది, ఏంటి అసలు ఆ ప్రొద్దుటూరు సభలో మీ ఆర్యవైశ్య సభలో జరిగిన అవకతవకలు ఏంటి, అసలు మీతో ఈ కేసుల దాకా వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటారు? సార్, నేను 2009 నుంచి ఆర్యవైశ్య సభలో జరుగుతున్న అవకతవకల పైన వారిని అధికారికంగా పేపర్ మూలకంగా ప్రశ్నిస్తున్నా. వారు నేటి వరకు వాటికి జవాబు ఇవ్వలేక వారు నన్ను అనధికారికంగా సస్పెండ్ అనే ఒక పదంతో పక్కన పెట్టారు. ఆ తర్వాత నాకు ఎటువంటి ప్లాట్ఫామ్స్ లేక వాటితో నేను యుద్ధం చేయలేక వాటితో పోరాడలేక సైలెంట్ అయిపోయాను. అప్పటికి కూడా కొన్ని రోజులు పోరాడాను, నా శక్తి సరిపోలేదు, నేను సైలెంట్ అయిపోయాను. ఇప్పుడు గత 2-3 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా రావడం వల్ల నేను వాళ్ళ మీద సోషల్ మీడియా ద్వారా పోరాటం చేస్తున్నా. ఆ పోరాటంలో భాగంగా వాళ్ళను రకరకాలుగా నేను దూషించడం జరిగింది. అది ఏది వాడుక భాషలో ఎటువంటి అభ్యంతరకరాలు అయిన పదాలు కాకుండా దూషించాను. అది కూడా వారు చర్చకు రాని సందర్భాలలో ఆవేశానికి లోనై నేను దూషించానే తప్ప వ్యక్తిగతంగా నాకు వారికి ఎటువంటి ద్వేషాలు కానీ కక్షలు కానీ లేవు. ఈ క్రమంలో వారు నేను అభూతంగా వాళ్ళ మీద ఏదో అనవసరమైన బాండాలు వేస్తున్నానని, అనవసరంగా వాళ్ళ మీద విమర్శ చేస్తున్నానని వాళ్ళు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అంటే మీరు ఎలాంటి అభాండాలు వేస్తారు? ఆర్యవైశ్య సభలో నిధులు అవకతవకలు జరుగుతున్నాయి, వీరు జరుగుతున్న ఎన్నికల విధానం అంతా తప్పు. ఇప్పటి వరకు ఈయన గత 20 సంవత్సరాలుగా ఈయన ఎన్నిక జరుగుతున్నాడు. ఇది పూర్తిగా అది రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కనుక ఈ ఎన్నికను రద్దు చేయాలి, ఈ ఎన్నికలన్నిటి మీద విచారణ జరపాలి అని నేను ప్రభుత్వం వారికి ఫిర్యాదు చేశాను. వీళ్ళు పోలీసు వారికి ఇచ్చిన ఫిర్యాదు కంటే ముందు నాయే ఫిర్యాదులు ఉన్నాయి. అయితే నోటి మాటగా ఉన్నాయి. కాకపోతే నేను చేతి రాత ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పటి నుంచి విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఒక లెవెల్కి వచ్చాయి. నాకున్న సమాచారం మేరకు వీరు సమాచార హక్కు చట్టం ద్వారా వీరిచ్చిన ప్రతి కాగితాన్ని కూడా సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి అధికారికంగా నేను డేటా తెచ్చుకున్నాను. ఆ డేటా ప్రకారంగా వీరిచ్చిన డేటా మొత్తం 100కి 100 పేపర్లు ఇస్తే అందులో 90 నుంచి 95 పేపర్లు నకిలీ, అన్ని దొంగవే. కాబట్టి వీరందరూ అంటే ఎవరైతే ఆ కాగితాలు ఇచ్చారో ఆయన జైలుకు పోవాల్సిందే. అదే సమయంలో మా ఆర్యవైశ్య సభ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో బుస్సెట్టి రాము అనే అతనే దీన్ని చేసింది. దీంతోపాటు ఆయన కార్యవర్గ సభ్యులు కూడా దీనికి జవాబుదారులు అవుతారు. ఈ యొక్క ప్రక్రియనంతను ఆ ప్రభుత్వ కార్యాలయాల్లో కొంత డబ్బులు ఇచ్చి దీన్ని మేనేజ్ చేశారు. ఆ మేనేజ్ చేసిన వ్యక్తులకు కూడా మా ఆర్యవైశ్య సభ వారు సన్మానమో లేదో వాళ్ళకి ఏదో కార్యక్రమాలు చేశారు. బుస్సెట్టి శేఖర్ అని, కొప్పర్తి మధు అని, గోపికృష్ణ స్కూల్ కిషోర్ అని, సార్ అని ఎవరో ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన కానుకలన్నీ ఇచ్చి ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చి దొంగగా రిజిస్టర్ చేయించుకున్నారు. అది దొంగగానే మనం అనకూడదు, రిజిస్టర్ అయితే చేయించుకున్నారు. ఆ కాగితాలన్నీ ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఈ ప్రక్రియ మొత్తం తప్పు జరిగింది. కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ ప్రయత్నం చేశారో వీళ్ళు కూడా ఆ శిక్షలో భాగస్తులే. బుస్సెట్టి రాము అనే అతను ప్రభుత్వానికి నకిలీ పత్రాలు ఇవ్వడం అంటేనే మోసం. వీళ్ళు ఇన్ని రోజులుగా చేసింది అదే. వీళ్ళ గొయ్యి వాళ్ళు తోకున్నారు. నిజానికి సమస్య ఏంది? నేను ప్రశ్నిస్తున్న వాడి జవాబు చెప్పమని నేను అడిగింది కూడా, అయ్యా ఈ సంస్థ పెట్టింది నిరుపేదలైన ఆర్యవైశ్యులకు, డబ్బులున్న మనలాంటి వాళ్ళందరూ కలిసి డబ్బులు ఇచ్చి ఈ వచ్చే డబ్బుల్లో నుంచి నిరుపేదలైన ఆర్యవైశ్యులకు ఇల్లులు కట్టియమని, స్కూళ్ళు కట్టియమని, కాలేజీలు కట్టియమని, లైబ్రరీలు కట్టియమని, వృద్ధాశ్రమాలు పెట్టమని దాంట్లో రాసి ఉంది. మళ్ళీ ఎందుకు చేయట్లేదు అని నేను అడిగాను. ఆర్యవైశ్య సభ నుంచి చాలామంది కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు కదా. మా పొద్దుటూరులో ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమం జరిగినట్టు చూపిమనండి. వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి ఈ సమస్య. సార్, నేను అన్నిటికంటే ఒకటి చెప్పగలిగినది ఏంటంటే గత 10 నెలల నుండో లేదా 11 నెలల నుంచి నేను వాళ్ళ మీద రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి విమర్శ చేస్తున్నాను. నేటి వరకు వాళ్ళు దానికి జవాబు ఇవ్వలేదండి. వాళ్ళల్లో ఏ ఒక్కడికైనా నీతి నిజాయితీ, ఇంకా నేను కరెక్ట్గా చెప్తాను, సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అనేటి వాళ్ళల్లో ఉన్నా నాకు జవాబు ఇవ్వనండి. అవేవీ లేవు కాబట్టి పూరికపోయి పోలీస్ స్టేషన్లో పోయి పెడతారు, కోర్టులో పోయి కేసేస్తారు. నేనేం చెప్తాను, కోర్టుకు పోయినా పోలీస్ స్టేషన్కి పోయినా నేనేమంటున్నా, అయ్యా మీరు జవాబిస్తే నేను మీరు చెప్పిన రూపంలో క్షమాపణ చెప్పి నేను అపరాధ రుసుము కూడా కడతానంటున్నా. రేపు కోర్టు చేసేది కూడా అదే కదా. అపరాధ రుసుమో లేదా జైలుకో బెచ్చాది. నువ్వు నాకు శత్రువా? ఏం కాదు కదా.
నువ్వు దానికి ఓనరు కాదు, నేను ఓనరు కాదు. నువ్వు మీ నాయన వాళ్ళు లెక్కలు ఇచ్చినారు, మా నాయన వాళ్ళు లెక్కలు ఇచ్చినారు, మేము లెక్కలు ఇచ్చినాం. కాబట్టి సంస్థ చేయాల్సిన పనులు చేయలేదు కాబట్టి చెప్పు అంటున్నా. నువ్వు చెప్పితే ఏది లేదు. ప్రభుత్వం ఉండేది దీనికి ప్రజాప్రభుత్వం. నాకు పోలీసు వాళ్ళు, కలెక్టర్లు నాకు ఓనర్లు ఏం కాదు. వాళ్ళు నాకు సేవకులు. నేను డబ్బులు కడుతున్నాను ప్రభుత్వానికి పన్ను, ఆ పన్నులో జీతాలు తీసుకుంటారు. కాబట్టి దే నీడ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ దే మస్ట్ నాట్ టేక్ ఎనీ రైట్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఎనీ వన్. నన్ను వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడాల్సిన బాధ్యత పోలీసులది, కలెక్టర్లది. నేను కేసులు కడతాం, లోపల ఎత్తాం, నేను వాళ్ళ కింద గుమాస్తానా? నేనేమన్నా నా మీద కేసులు కట్టి లోపల ఎత్తామంటే? లేక పోలీసులకు ఏమైనా అధికారాలు ఉన్నాయా? అట్లా అధికారాలు ఉన్నాయి చూపివ్వండి. ఒక కంప్లైంట్ వచ్చిన తర్వాత కంప్లైంట్ మీద నా వివరణ తీసుకోవాల్సిందే. అన్లెస్ అండ్ అంటిల్ వితౌట్ టేకింగ్ మై ఎక్స్ప్లెనేషన్ దే కెనాట్ టేక్ ఎనీ యాక్షన్. బికాస్ నేను వాళ్ళ కింద గుమాస్తాను కాదు. ఇప్పుడు పోలీసులపై మీపై పోలీసులకు కంప్లైంట్ చేశారన్నారు కదా, నాపై మిమ్మల్ని పిలిచారా? నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఏమడిగారు మీరు? మాకు నోటీస్ ఇచ్చారు. ఇచ్చి ఏంటంటే నీ మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారయ్యా అంటే నాకు అది కంప్లైంట్ ఇవ్వండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అన్న. లేదు స్టేషన్ బెయిల్ ఇస్తున్నాము, నువ్వు జాగ్రత్త, లేకపోతే నీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, నిన్ను బైండ్ ఓవర్ పెట్టుకుంటామంటే ఎందుకు పెట్టుకుంటారు సార్, ఏం చేసామని పెడతారు అంటే నువ్వు ఏదంటే అది మాట్లాడుతున్నావు, నీ మీద కేసులు పెడతాము, చాలామంది మాకు కంప్లైంట్లు ఇస్తున్నారు అని. నీకు 100 మంది ఇచ్చి నాకు 1,00,000 మంది ఫోన్లు చేస్తున్నారు నువ్వు మంచి మాట్లాడినావని. నీకు అధికారం ఉంటే కట్టుకో, నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటే ఎట్లా? నేనేం తప్పు చేశాను నువ్వు నిరూపియాలా? పోలీస్ అంటానే నీ చేతిలో పవర్ ఉందని నువ్వు నన్ను ఎత్తుకుపోయి లోపల వేస్తాను, నేను కాలు చేతి కొడతా, లోపల చెక్కుతామంటే కుదరవు. అయినా నేను ఏ రకం కాదు, నేను భయపడే రకం కాదు. అంటే మీరు అదొకటి కేవలం ఇల్లులు ఇవ్వాలి అన్నదానికి కేసు పెట్టారా? వాళ్ళని దూషించానని, ఇల్లులు ఇమ్మని చెప్పానని, స్కూళ్ళు కట్టేయమని చెప్పానని, కాలేజీలు కట్టేయమని చెప్పానని నా మీద కేసులు, తిట్టానని. ఇప్పుడు ఆర్యవైశ్య సభలో చాలామంది ఉంటారు కదా మీలాంటి వాళ్ళు, మీరు ఒక్కరే ఎందుకు, మనోహర్ ఒక్కడే ఎందుకు ఇంత ఫైట్ చేస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే ఏం సమాధానం చెప్తారు? మిగతా వాళ్ళకి ధైర్యం లేదు. నాకు నీతి నిజాయితీ ఉంది కాబట్టి, ధైర్యం ఉంది కాబట్టి నేను పోరాడుతున్నా. నా స్వార్థం నాకుంది. నా బిడ్డను నేను డాక్టర్ని చేయించుకోవాలి, కొన్ని లక్షల రూపాయలు ఈరోజు ప్రైవేట్ కాలేజీలో పోయి డబ్బులు కట్టాలి. అదే నా కులానికి ఇన్ని స్థలాలు ఇంత డబ్బు ఉన్నప్పుడు మేమే ఎందుకు కట్టకూడదు అనేది నా వర్షం. నా కులం చేయలేకపోయింది. నా కులంలో ఉన్న వాళ్ళు ఎవరికి అవగాహన లేక అట్లా ఉండిపోయినారు. మేము అందుకే ఉంటున్నాం, అయ్యా దద్దమ్మలు కాబట్టి మీరు దిగిపోండి అయ్యా, నేను సమర్థుడిని, నేను చేయగలను, నేను చేస్తాను. లేదా నీలాగా చేయగలిగిన వాడు ఎవరైనా ఉంటే వచ్చి చేస్తారు. నీవే ఇంతకాలం అడ్డు పెట్టుకొని కూర్చున్నావు, నువ్వే ప్రజల చేత గెలుపొందినావా? లేదు, దొంగదారిలో గెలిచాడు. ఇక్కడ అన్నిటికంటే ఇంకా ఘోరం ఏంటంటే ఈయన ప్రత్యర్థిగా ఉండే ఒక వ్యక్తి టంగుటూరి మారుతి. ఆయన నిజానికి 1 టర్మ్ లేదా 2 టర్మ్లో ఉన్నాడు ఆయన సెక్రటరీగా. ఆయన హయాంలో మాత్రమే ఆర్యవైశ్య సభ కొద్దో గొప్ప సామాజిక అంశాలలో డెవలప్మెంట్ జరిగింది ఆయన హయాంలో. కానీ అది ఆయనే చేశాడు. ఈ బొస్సెట్టి రాము అనేవాడు ఏ సందర్భంలో కూడా కాలు బయట పెట్టాడు. చేసింది ఈ టంగుటూరి మారుతి అనే అతను. అయితే ఈ టంగుటూరి మారుతి చేసినా కూడా ఇప్పుడు ఈయన మాత్రం ఇదంతా నేనే డెవలప్ చేసినా అని చెప్తాడు. మళ్ళీ ఎంతవరకు? ఒకవేళ డెవలప్మెంట్ ఈయన చేసి ఉంటే ఆయన మారుతి అయిపోయినాక ఇక్కడ 15 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఎందుకు ఈ 15 ఏళ్ళలో ఒక డెవలప్మెంట్ చేయలే? అంటే ఈయన క్రెడిట్ ఎవరికి ఇవ్వడు. మారుతి అనే అతను చేసినా కూడా అతన్ని డామినేట్, అది నేను చేసినా అతను కాదు చేసింది అనే టైపు. మళ్ళీ చేసినోడు ఇది ఇప్పుడు అన్నీ చేయాలి కదా, 20 ఏళ్ళు కూడా ఎందుకు చేయలే? అంటే మారుతి క్రెడిట్ ఇవ్వకూడదు. ఆయన 100% మంచిగా చేసినాడు. తర్వాత కాలంలో వీళ్ళకు వాళ్ళకి ఏదో పసగలేదు, లేదా వీళ్ళు లాలూజీ పన్నారో ఏమో, వీళ్ళు ఆయన ఎవరిని రానిలేదు. మాకు బాధ ఏంటంటే పొద్దుటూరులో అత్యధికంగా దాన ధర్మాలు చేసిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరు కామిశెట్టి సుబ్బారావు, ఇంకొకరు కేసీ పుల్లయ్య. వీళ్ళు కొన్ని కోట్లాది రూపాయలు దాన ధర్మాలు చేసినారు, కులరహితం. కానీ ఈ రోజటి వరకు వాళ్ళకు ఆర్యవైశ్య సభలో ఎటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. ఎటువంటి గౌరవ సభ్యులు కానీ, గౌరవ సలహాదారులు కానీ, సభ అధ్యక్షుడనో గౌరవ అధ్యక్షుడనో ఎటువంటి పదవులు వీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే బంగారంగడి వర్గం వాళ్ళైతే మాత్రమే ఆ పదవులు ఇస్తారు. అది బంగారంగడి వాళ్ళకే సొంతం. అది ముందు నుంచి ఉందా, ఇప్పుడే కొత్తగా వచ్చిన? అది గత 25 ఏళ్ళగా ఈ విధంగా దాన్ని కబ్జా చేసినారు వాళ్ళు. ఆ కబ్జాని నేను ప్రశ్నిస్తాను. అందువల్ల వాళ్ళు జీర్ణించుకోలేకున్నారు. ఏ అంశం మీదైనా నేను చర్చకు రెడీ. ఏ అంశమైనా నేను ఒక్క అంశంలో ఓడిపోయినా నేను ఓడిపోయినట్టు ఒప్పుకుంటా. ఒక్కటి ఓడిపోయినా. ఇప్పుడు మీరు ఇన్ని అంశాల మీద చర్చిస్తా అంటున్నారు, దాంట్లో ఆరోపణలు చేస్తున్నారు కదా, మీతో ఇంకా ఎవరైనా ఇది జరిగేది ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని మీతోనే ఎవరైనా ఇప్పటివరకు మద్దతు ఎవరైనా తెలిపారా? మరి చాలామంది చెప్పారు, మాకు చాలామంది కూడా మద్దతు తెలిపారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పలేరు. ఆఫ్ రికార్డే నాతో చాలామంది. ఇక్కడ ఒక అంశం కూడా చెప్పాల్సింది, అదేంటంటే ఈయన నాకు ఎవరైతే మద్దతు ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కాదనుకున్నా ఒకే కులము, చుట్టాలు, పట్టాలు ఎక్కడో ఒక చోట రిలేషన్ ఉంటుంది. వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు మమ్మల్ని భయపడిస్తున్నాడు, నీకు ఏదైనా చెప్తున్నామని, నువ్వు మమ్మల్ని అడిగింది లేదు, మేము నీకు చెప్పింది లేదు. కానీ పోలీసు వాళ్ళకి స్టేషన్లో పెట్టినప్పుడు మనోహర్ అనేవాడు, మారుతి వర్గం వాళ్ళందరూ ఈయనతో మాట్లాడుతున్నారు, అన్ని సలహాలు ఇస్తున్నారని చెప్పి మా మీద భయపడిస్తున్నాడంట. నిజంగా మారుతి వర్గం అనే వ్యక్తులు ఎవరు నాతో మాట్లాడరు.
నేను ఎప్పుడూ కూడా ఎవరికి ఫోన్లు చేసి అడగను. నేను మాట్లాడితే టంగుటూరి శివ అనే ఒక వ్యక్తితో మాట్లాడతా, ఇంకెవరితోనూ మాట్లాడను. ఈయన వీళ్ళతో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నువ్వు వీళ్ళతో ఇన్ని గంటలు మాట్లాడినావు, వీళ్ళతో ఇన్ని గంటలు మాట్లాడినావు, వీళ్ళతో ఇన్ని గంటలు మాట్లాడినావు, వాళ్ళను పోలీసుల పేరు చెప్పి ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. మళ్ళీ బుస్సెట్టి రాము అనే వాడి మీద కేసులు పెట్టాలన్నా వద్దా? నేను చెప్పని మాటలు, పోలీసు వాళ్ళు కూడా చెప్పని మాటలు, మేము మాట్లాడని మాటలు అవతల సభ్యులకు చెప్పి భయపడిస్తూ బెదిరిస్తున్నాడు. మీరు మనవరికి అన్నీ చెప్తున్నారు, మీ మీద ఇంటెలిజెన్స్ ఉంది, మీ మీద కేసులు పెడుతున్నాం, మిమ్మల్ని అందరినీ లోపలేస్తున్నామని. మళ్ళీ అతని మీద పోలీసులు చర్య తీసుకోవాలి కదా. ఆయన అమ్మవారి ముందర అన్నీ చెప్తాడు, అన్నీ మాట్లాడతాడు. ఒక రోగ్ అతన్ని కరెక్ట్గా ఏమనొచ్చు అంటే చిల్లరోడు, అంటే చిల్లర కోసం ప్రాకులాడే వ్యక్తిని చిల్లరోడు అంటారు. అది అధికారం కావాలనుకున్నోడే ఆ పని చేస్తాడు. మీరు నన్ను అనొచ్చు, అతని చిల్లరోడు అంటున్నారు కదండి మీరేంది అని. చిల్లరోడికి విరుగుడు అల్లరోడు మాత్రమే. చిల్లరోడిని భయపెట్టేది అల్లరోడే. నేను అల్లరి చేస్తే మూసుకొని కూర్చుంటాడు. నేను అందుకే అల్లరి చేస్తున్నా. ఇది అల్లరి, ఇది నేరం కాదు. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఇది? 10 నెలలుగా చేస్తున్నా. ఈ 10 నెలల్లో వాళ్ళు మీకు మీ సంఘం వాళ్ళు మీకు మళ్ళీ ఎప్పుడు పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేదా? సంఘం చేయట్లేదు, ప్రభుత్వం చేయాలంటున్నా. ఇక్కడ ప్రభుత్వాన్ని పెట్టుకునేది మేము అందుకోసమే. ప్రభుత్వం మాకు ఓనర్ కాదు, ప్రభుత్వం మాకు జవాబుదారి. ఈ ప్రభుత్వాలు ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు నేను నువ్వు కొట్లాడుకుంటే కోర్టుకు వెళ్తామండి, ప్రభుత్వానికి సంబంధం లేదు. ఒక సంఘం వర్సెస్ మనోహర్ జరుగుతుంది అంటే 6000 మంది సభ్యులున్న ఒక సంఘం ప్లస్ మనోహర్ అయినప్పుడు ప్రభుత్వం కలగజేసుకోవాలి. ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ వాళ్ళు కలగజేసుకోవాలి. మీరు ఒక్కరు చేసిన ఆరోపణ మీద ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? ఎందుకు 6000 మంది సభ్యులు ఉన్న సంఘంలో వాళ్ళు ప్రూవ్ చేసుకో. నేనేమంటున్నా, నేను చేసేది అవాస్తవమో వాస్తవమో ప్రభుత్వం వాళ్ళు పోయి ఒకసారి విచారణ చేసి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇతను చేసినవి అన్ని తప్పులయ్యా, ఈయన చేసినవి అన్నీ రాంగు, అంత నీట్గా ఉంది, మిస్టర్ క్లియర్ అంటే నేను మూసుకొని ఉంటా కదా. ఇప్పుడు మరి ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేస్తా అంటారు కదా. నేను చేసి ఉన్న ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవట్లేదు, ఇప్పుడు తీసుకుంటారు అని పూర్తిగా నమ్ముతున్నా. ఇప్పుడైతే నేను పూర్తిగా నమ్ముతున్నా, ఎందుకంటే పక్కా గ్రౌండ్స్లో నేను కంప్లైంట్ ఇచ్చాను, విత్ ఎవరీ ప్రూఫ్ నా కాడ ఉంది. వీళ్ళు తప్పించుకోవడం వీళ్ళ వల్ల కాదు. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వం కానీ చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా నేను ప్రభుత్వం మీద నేను కోర్టుకు పోతా. నేను ప్రభుత్వం మీద మాత్రమే కోర్టుకు పోతా, ఎందుకంటే ప్రభుత్వమే నాకు జవాబుదారి. ఆ సంస్థ మేము పెట్టుకున్నది, మాలో మాకు కొట్లాటలు జరుగుతున్నాయి. కొట్లాటలు జరిగేటప్పుడు ప్రభుత్వం కలగజేసుకొని దాన్ని సామరస్యపూర్వకమైన పరిష్కారం చేయాలి. దీని బాధ్యత ఎవరికి ఉంటుంది? నలుగురికి ఉంటుంది. అడ్మినిస్ట్రేటివ్ మీన్స్ అది కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు. ఒకటి పోలీస్, శాంతి భద్రతల సమస్య రాకుండా. రెండోది ఎండోమెంట్స్, దేవాదాయ శాఖ పరిధిలో. ఇంకోటి సొసైటీస్ ఆఫ్ రిజిస్టర్. ఈ 4 వింగులు సమన్వయంతో కూర్చొని చేయాలి. ఒకవేళ ఇది జరగలేదు, నేను చేసిన అలిగేషన్ జరిగినాయి, దెన్ 2 wings హ్యావ్ టు బీ ఎంక్వైర్డ్. వన్ ఈజ్ విజిలెన్స్, అనదర్ వన్ ఈజ్ సిఐడి. వీళ్ళిద్దరూ చేయాల్సిందే, ఎందుకంటే ఎన్నో డీవియేషన్స్ జరిగినాయి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో సొసైటీస్ కింద ఎన్నో ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళలోనే సాక్ష్యాలు లేవు. నేను దీంట్లో సాక్ష్యాలు ఇచ్చాను, రెడీగా ఉన్నా. గవర్నమెంట్ ఎంక్వైరీ చేసినా తెలిసిపోతుంది. 6000 మంది సభ్యులు ఉన్న సొసైటీలో కేవలం 120 మంది హాజరైతే మీటింగే జరపకూడదు, కానీ మీటింగ్ జరుపుతున్నారు కదా. మళ్ళీ అది రూల్స్కి విరుద్ధమే కదా. ఆ రూల్స్ ఎట్లా చెల్లుతాయి? వాళ్ళు 120 మంది హాజరైతే 4000 మంది హాజరైనట్టు సంతకాలు ఇచ్చినారు. 3000 4000 హాజరైనట్టు సంతకాలు. ఒక్క ఫోటో చూపివ్వండి, 3000 మంది పట్టే ప్రాంగణం ఎక్కడుందో. ఆ టెంపుల్లో జరిగే దాంట్లో, అది టెంపుల్, దట్ ఈస్ నాట్ ఆర్యవైశ్య సభ. ఆర్యవైశ్య సభ ఇది డిఫరెంట్, కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఇది డిఫరెంట్. మేము ఎప్పుడు జరుపుతున్న మీటింగు కన్యకా పరమేశ్వరి టెంపుల్లో. కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీటింగ్ జరపకూడదు. ఒకవేళ నువ్వు జరిపినా దెన్ దేర్ షుడ్ బీ ఫొటోస్. నువ్వు ఈ సొసైటీ ఎక్కడ పెట్టావు, సొసైటీ ఆఫీస్ ఎక్కడ, ఆఫీసులో 6000 మందికి నువ్వు ఎన్ని నెంబర్లు ఇచ్చావు, ఏ నెంబర్ సభ్యుడు హాజరయ్యాడు, అన్ని డీటెయిల్స్ మెయింటైన్ చేయాలి, రికార్డ్స్ మెయింటైన్ చేయాలి. అటువంటి రికార్డ్స్ వీళ్ళు ఏది చేయలేదు. సో దట్ 100% దే ఆర్ పనిషబుల్, దే విల్ బీ పనిష్డ్. బ్రహ్మదేవుడు కూడా వీళ్ళని కాపాడలేడు. ఇప్పుడు 6000 మంది ఉన్నారు కదా, 6000 మంది 120 మంది ఎంతమంది మీటింగ్కి హాజరయ్యారంట. మీరు కూడా హాజరయ్యారా ఆ మీటింగ్? నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను హాజరు కావట్లేదు. సస్పెండ్ చేశారు నన్ను 2010వ సంవత్సరంలోనో 11వ సంవత్సరంలోనో నన్ను సస్పెండ్ చేశారు. ఓకే. ఇక్కడ మరీ అన్యాయం ఏంటంటే రీసెంట్గా చేశారు అప్పుడు వీళ్ళు నేను ఈ విధంగా ప్రశ్నిస్తున్నానని రీసెంట్గా వీళ్ళు దేవాదాయ శాఖకు ఒక లెటర్ ఇచ్చారు. 2009లో నేను వీళ్ళ మీద నేను టెంపుల్ మీద నేను కోర్టుకు వెళ్ళాను అని. ఆ ఇచ్చిన దద్దమ్మకు సన్నాసికి నేను చెప్తున్నా, అయ్యా 2009లో నేను మీ మీద కోర్టుకు పోయానన్నారు, ఆ కాగితాలు చూపియండి, మీరు ఏ మెట్టు తీసుకొని కొడతారో ఆ మెట్టుతో నేను కొట్టించుకుంటా. లేదు
మళ్ళీ ఆ తప్పుడు పత్రాలు ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏ మెట్టుతో కొట్టాలో చెప్పండి. 2010లో సస్పెండ్ చేశారు అంటున్నారు. 2010 కానీ 11 కానీ 11లో సస్పెండ్ చేశారు. ఇప్పుడు 2023. అవును. ఈ మధ్య కాలంలో మీరు ఏమేమి అంటే ఇప్పుడు ఈ 10 నెలల నుంచి ఇప్పుడు పోరాటం చేస్తున్నారు కదా, ఈ 10 ఏళ్ళ గ్యాప్లో ఏం చేశారు మరి? ఈ 10 ఏళ్ళ గ్యాప్లో మొదటి 2 సంవత్సరాలు మాత్రం నేను అది ఏమంటారు పోస్ట్ ద్వారా పంపించాను, రిజిస్టర్ పోస్ట్ ద్వారా నేను డీడీలు పంపించాను. అవి వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత లాయర్ల కాడికి వెళ్ళాను. నువ్వు 5 లక్షలు ఇవ్వు, నీ దిక్కు మేము మాట్లాడతాం. నేను ఎందుకు ఇవ్వాలండి 5 లక్షలు అంటే, నీ కులం వాళ్ళ అవతల వాళ్ళు పెద్దోళ్ళు, నువ్వు 5 లక్షలు ఇస్తేనే నీ దిక్కు మాట్లాడతాం అన్నాడు. నాకు అవసరం లేదులే అని చెప్పి నేను వచ్చేసాను. సరే, నేను కులానికి డబ్బిస్తున్నా కానీ కులం నాకేం ఇవ్వడంలే, నేను కులాన్ని నమ్ముకొని బతకడంలే, కులం నన్ను నమ్ముకొని బతుకుతుంది అనే వాక్యం నాది. ఎందుకంటే గవర్నమెంట్ని నమ్ముకొని నేను బతుకుతున్నానా అంటే, గవర్నమెంట్కి మనం డబ్బు కడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ తిరిగి నాకు ఇస్తుంది. నేను కులానికి డబ్బు కట్టినప్పుడు కులం నాకు ఇవ్వాల్సిందే. అది ఇవ్వట్లేదు అనేది నా పాయింట్. అది ఏదో ఒక రూపంలో నాకు తిరిగి నాకు మంచి చేయాల్సిందే కులం. అది గుడి రూపంలో కాదు, బడి రూపంలో కానీ, ఆసుపత్రుల రూపంలో కానీ, నిరుపేదలకు సహాయం చేసే విషయంలో కానీ సంఘాలు పెట్టుకునేదే దానికోసం. అంటే ఈ సంఘం ద్వారా ఆల్రెడీ చేస్తూనే ఉన్నారు కదా, ఎటువంటి పూజా కార్యక్రమాలు తప్ప సేవా కార్యక్రమాలు అనేది జరగలేదు. జరిగి ఉంటే చర్చకు రండి, నేను రెడీ అంటున్నా. ఏ అంశం మీదైనా సరే నేను రెడీ. వాళ్ళు ఇప్పటివరకు రాలేదు అంటే అదే వాళ్ళ లోపం. నాకు చాలామంది కొద్దిమంది నాకు విలేకరులు ఫోన్ చేసి, నువ్వు ఇన్ని రోజులుగా పోరాడుతున్నావు కదా, నీకు వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు, నీకు నిరాశ లేదని. నేను ఓడిపోతే కదా నిరాశ పడేదానికి. నాలో ఈ రోజు వరకు ధైర్యం తగ్గలేదు, ఈ రోజు వరకు నా ఉత్సాహం తగ్గలేదు. నేను ఓడిపోయినట్టు కాదు. నా ధైర్యం ఏంటి, ఇన్ని రోజులైనా అంత డబ్బులున్నా అతనికి అనుకూలంగా ఒక్కడు మాట్లాడేదానికి రాలేదు అంటే నేను నిజాయితీపరుడిని, అతను నిజాయితీపరుడా? నేనా ధైర్యవంతుని అతనా? మరి ఇన్ని రోజులు 10 సంవత్సరాల కాలంలో మీకు మద్దతు అనేది పెరగలేదా? మరి నాకు పెరగలేదు. నాకు మద్దతు అన్అఫిషియల్గా బాగా పెరిగింది, భారీగా. అఫీషియల్గా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కానీ నేను ఇక్కడ ఆనందపడేది ఏంటంటే, అతనికి ఒక్కరంటే ఒక్కరు అనుకూలంగా మాట్లాడలే. ఒక్కరంటే ఒక్కరు. బుస్సెట్టి అనేవాడు కరెక్టు. అప్పటికి అతనా నీచుడు నేనా? మరి అతనితో ఎవరు అనుకూలంగా మాట్లాడలేదంటారు. ఇంకా మరి ఎట్లా కొనసాగుతుండే ఆయన? నీచుడు కాబట్టి కొనసాగుతున్నాడు, దుర్మార్గుడు కాబట్టి కొనసాగుతున్నాడు. ఆ దుర్మార్గుని ఓడగొట్టే శక్తి నాకు తప్ప ఎవరికి లేదు కాబట్టి నేను ప్రభుత్వం ద్వారా చట్టపరమైన ప్రక్రియలో భాగంగా నేను వాళ్ళతో పోరాడుతున్నా. నేనే గెలుస్తా. నా గెలుపు దైవ నిర్ణయం. ఆ తల్లి నా చేత చేయిస్తుంది అని నేను ముమ్మాటికి నమ్ముతా. నన్ను ఓడగొట్టడం ఎవ్వడి తరం కాదు. నేను గెలిచి తీరుతా. ఇదండి, చూశారు కదా, ఏదైతే పొద్దుటూరు ఆర్యవైశ్య సభలో జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నిస్తే నాపై కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పి, అయితే అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని నేను ఇప్పటివరకు ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాను. అక్కడ ఉన్న 6,000 మంది సభ్యులకు న్యాయం జరిగేందుకు పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాళ మన ప్రత్యేక షో. మరొక అంశంపై మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. థ్యాంక్ యూ.